దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరింది. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ కాంగ్రెస్ పార్టీ నడిబొడ్డున భారీ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రణరంగంగా మారిన ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడాతో పాటు పలువురు సీనియర్ నాయకులు, ఎంపీలు, కార్యకర్తలు ఈ నిరసనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు గలమెత్తారు. गाड़ी आ रहा है यार, देखना लाइव चल रहा है, सही लाइव पूछो ना, सही चल रहा है। आपके आगे आगे चलेंगे, बैठ नहीं कर रहे हैं। ప్రధానమంత్రి నివాసానికి చేరుకునే ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు స్థిరపడి నినాదాలతో హోరెత్తించారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం పణంగా పెడుతోందని, నీట్ సహా ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో వరుసగా జరుగుతున్న అక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతంలో భారీగా మోహరించాయి. లోక్ కళ్యాణ్ మార్గు వైపు వెళ్లే రహదారులను బారికేడ్లతో మూసివేసి విధించిన ఆంక్షల నడుమ కాంగ్రెస్ నాయకులు ధర్నా కొనసాగించారు. విద్యా వ్యవస్థలోని లోపాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ప్రధానమంత్రి మౌనం వహించడం విద్యార్థుల పట్ల తీవ్రమైన అన్యాయమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన అగ్రనేతలు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు విద్యార్థులకు తగిన న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. बीजेपी सरकार मुर्दाबाद। आखिर स्टेज की हो रही है, बच्चे कॉन्फ्रेंस कर रहे हैं, कुछ लोग सड़क उतरे हो, ये गुंडागर्दी है। బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు స్వయంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో నగరంలో ట్రాఫిక్ స్తంభించి పోవడమే కాకుండా పార్లమెంటు లోపల వెలుపల కూడా ఈ అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. नहीं चलेगी।